చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోతున్నారా? బీఆర్ఎస్ ఎల్పీని ఖాళీ చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు పిడిసి కొడుతున్నాయా? కాంగ్రెస్లో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ పాత గూటికి ఎందుకు చేరుతున్నారు? కాంగ్రెస్లో వారికి ఎదురవుతున్న సమస్యలేంటి? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి? వాచ్ ఇట్. తెలంగాణలో 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బొటాబొటీ మెజారిటీయే దక్కింది. మెజారిటీ కంటే కేవలం 5గురు మాత్రమే కాంగ్రెస్ కు అదనంగా ఉన్నారు. దీంతో మెజారిటీ పెంచుకుని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో గులాబీ దళపతి కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే పాటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వల విసిరింది హస్తం పార్టీ. ఇప్పటికి 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం ఒక్కటే మార్గమని హస్తం నేతలు భావిస్తున్నారు. అయితే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతుండగానే పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నుంచి కాంగ్రెస్ కు షాకులు తగులుతున్నాయి. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు గండి కొట్టేలా ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి పాత గూటికి చేరే ప్రయత్నాలు ప్రారంభించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లడానికి బాటలు వేసుకున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో బండ్ల భేటీ అయ్యారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తిరిగి వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావులు మాత్రం తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ శాసనసభాపక్షంను విలీనం చేసుకుని తీరతామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. కానీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. పార్టీ మారి వచ్చిన వారి విషయంలో నియోజకవర్గంలో స్థానికంగా పెద్ద వివాదం రేగుతోంది. కొత్తగా వచ్చిన వారిని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంగీకరించడం లేదు. పార్టీలోకి ఎవరు రమ్మన్నారు అంటూ నిలదీస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యేను ముఖం మీదే చీవాట్లు పెట్టారు. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ విషయంలోనూ నియోజకవర్గాల్లో వివాదం రేగుతోంది. షేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చావంటూ సీఎం ఎదుటే నిలదీశారట. దీంతో అరికిపూడి గాంధీకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని టాక్ నడుస్తోంది. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలని భావిస్తే కాంగ్రెస్ పార్టీలో ఫలం దక్కేలా కనిపించడం లేదు. అధికార పార్టీలో చేరితే పనులు జరగడంతో పాటు ఎమ్మెల్యేకు విలువ కూడా ఉంటుందని భావిస్తే సీన్ రివర్స్ అవుతోంది. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతుండటంతో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అయోమయంలో పడుతున్నారు. వీటికి తోడు శాసనసభాపక్షం విలీనం కాకపోవడంతో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే కత్తి వేలాడుతోంది. ఈ విషయంలో న్యాయస్థానాలు సైతం సీరియస్ గా ఉండడంతో కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైందట. మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రయత్నాలు వికటిస్తున్నాయి. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని విలీనం చేసుకోవాలని చూస్తే 10 మంది వద్దే ఆగిపోయింది. చేరిన వారు సైతం తిరిగి వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బ్యాక్ స్టెప్ వేయడంతో మిగతా వారి విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.